ఇప్పుడు జానకిరామ్ తులారాశి జాతకం ప్రయత్న ఎట్లా ఉంది? తలించిన కార్యం, అనుకున్న కోరిక, నమ్మిన పని, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమి, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, సంసారం, కళ్యాణం, యోగం, బలం, తలించిన కార్యం, వృత్తి, వ్యాపారంది, విదేశాన యోగబలంది, కళారంగంది, రాజకీయ రంగంది ఎలా ఉంది చూడు. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అన్నట్టు రాముల వారు వచ్చిండండి వారి పేరు మీద. సీతామాత వచ్చింది, ఆంజనేయ స్వామి వచ్చిండు, లక్ష్మణుడు వచ్చిండు. ముఖ్యంగా ఈ తులారాశి వారి జాతకంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. 9 గ్రహాల్లో మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం శని చాలా అనుకూలంగా ఉంది, ఓపిక చాలా ఉంటుంది. ఈ రాశి వారికి అసలు ఓపికనే ఉండదు, కానీ మాత్రం శని 6వ స్థానం నడుస్తుంది కాబట్టి వీరికి చాలా వరకు శుభకరమైన యోగం ఉంది. కానీ వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అవుతుంది. ద్వితీయ కళ్యాణం చేసుకోవాలనుకునే వారికి, అంటే ఒక సంబంధం అయిపోయి ఒక కళ్యాణం అయిపోయి విడిపోయిన వారికి ద్వితీయ కళ్యాణం స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అలాగే సంతాన రీత్యా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పర్సనల్ లైఫ్లో కూడా మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సినీ కళాకారులు, టీవీ కళాకారులు, రంగస్థల కళాకారులు వారికి చాలా వరకు అనుకూలత ఉంటుందండి. నిర్మాతలు, డైరెక్టర్లు, అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే నటీనటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు, సంగీత కళాకారులకు అందరికీ శుభయోగాలు ఉంటాయండి. ముఖ్యంగా మాత్రం రాముల వారు వచ్చారు వీరి జాతక బలానికి, సీతారామచంద్రుడు వచ్చారు కాబట్టి వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా నిత్య కళ్యాణం, పత్రతురణం జరిగే అవకాశం ఉన్నది. ఈ రాశి వారు ఖచ్చితంగా మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చిత్రా నక్షత్రం వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే స్వాతి నక్షత్రం వారు మాత్రం లక్ష్మీదేవతని, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. విశాఖ నక్షత్రం వారు మాత్రం వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామిని, అలాగే కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం తిరుగు ఉండదు, కానీ ధనం అధికంగా ఖర్చు అవుతుంది. కానీ మాత్రం రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో. వారి నియోజకవర్గంలో కావచ్చు, వారి జిల్లాలో కావచ్చు, ప్రాంతంలో కావచ్చు, లేదా మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఏ రంగంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కానీ మాత్రం నరఘోష అధికంగా ఉన్నదండి ఈ రాశి వారికి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే నరఘోష చాలా మంచిది కాదండి. నరదోష తొలగిపోవడానికి మాత్రం నరులతోనే చాలా జాగ్రత్త ఉండాలి.